नाज़रीन, तेलंगाना न्यूज़ की खबरों में आपका खैर मक़दम है। आइए देखते हैं चंद तफसीलात। हैदराबाद में नईम गैंग जैसा एक नया गैंग आ गया है जो गरीबों के घरों पर हमला कर रहा है और कब्जा कर रहा है। मेडशल जिले बुड़ुप्पल में सर्वे नंबर 63/1 में सरकारी अर्जी पर 1999 में इस वक्त के वजीर दाखिला देवेंद्र गौड़ के हाथों 1150 गरीबों को पट्टे दिए गए थे। इस इलाके में देवेंद्र नगर, गौतम नगर, सीताराम नगर और अम्बेडकर नगर बनाए गए। इस गैंग ने इस कॉलोनी में मकानात बना रहा है और गरीबों को निशाना बना रहा है और इनके मकानात को कब्जा कर रहा है। रातों रात ज़मीनों पर कब्जा करके गैर कानूनी तामीरात कर रहा है। मुतासरीन अपनी शिकायत का इजहार करते हुए कह रहे हैं कि ये गैंग गरीब लोगों पर हमला करती है, जो इनकी राह में रुकावट बनते हैं। इन पर मारपीट की जा रही है। मुतासरीन ने कई बार रेवेन्यू और पुलिस हुक्काम से इनकी ज़मीन को बचाने की इल्तिजा की, लेकिन नतीजा ये निकला कि ऐसा लगता है कि रेवेन्यू और पुलिस हुक्काम इस गैंग से डरते हैं। ఇల్లు 60 గజాలు ఈయనకి ఇచ్చి ఉంటే మనం అది కూడా నాదే కబ్జానా అంటే వీళ్ళది నాది కమాండే ఉంటది, కలిసే ఉంటది, జాయింట్ లో ఉంటది. మొత్తం 300 గజాలు కబ్జా చేసిండు. మాది 200, వీళ్ళది 60, ఇంకొకళ్ళది 60. 320 రోడ్ కి పోయింది. 300 కబ్జా చేసినప్పుడు మేము వచ్చినాము. రాత్రి వచ్చి అడిగితే నీకే ఉంటది, నీది నీకే ఉంటది, బ్యాక్ సైడ్ కాదు మాది ఇటు సైడ్ అని చెప్పారు. మొన్నటి వరకు కూడా నాది నా ప్లాట్ నాకే ఉంటది చెప్పారు. ఇప్పుడు లేదు, అది కూడా చుట్టూ కంపెనీ తెప్పిస్తారు. నేను చాలా పేదవాడిని. ఇవ్వండి ఇట్లా మాస్కులు పెట్టుకుంటే అంజయ్ సార్ నాకు కొనిచ్చాడు. అంజయ్ సార్ నాకు ఇదో పేదోడి వేయా ఈడ కొనుక్కో, ఆయన అక్కడ కొనుక్కుంటే ఆ ఇల్లు కట్టడానికి వచ్చాను, వస్తే ఈడ కొనుక్కోయా అని చెప్పాడు. ఇక్కడ కొనుక్కునే నేను కొనుక్కుంటే నాకు నా దాంట్లో బేస్మెంట్ వేశారు. నేను చాలా పేదవాడిని, నాకు కాలు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ నేను కట్టుకోలేని పరిస్థితిలో నా దాంట్లోకి వచ్చి ఎంటర్ అయ్యిండ్రు. నేను ఇప్పుడు నాన్నకు ఆగసాట్లు పడి ఆ బేస్మెంట్ లేపుకొని ఆ గుడిసెలో ఉన్నా సార్. నాకు 4 సార్లు గోల కొట్టించారు. నాకు 4 సార్లు, ఒక్కొక్కసారికి 1,00,000 అట్ట 4 సార్లు నేను కంకర కలుపుకుంటాను. యానించి తీసుకురావాలా? నేను గుడిసెలో ఉన్నా. నేను గుడిసెలో ఉన్నా. నేను చెప్పు శశి ఆనంద్ కబ్జా చేయడానికి పెట్టుబడి పెట్టడానికి మూలధారుడు శశి వెనక గన్ పట్టుకొని కాలుస్తాడు. గ్యాంగ్ మస్తు 100 మంది. ఆ గ్యాంగ్ పేర్లు బుడుప్పల్ ఫేజ్ 3లో ఉంటున్నాను. దాదాపు 30 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం ఈడ. మాకు జాగాలు తీసుకుని జన్ను రాజు, శశి, ఆనంద్ వీళ్ళందరూ దౌర్జన్యంగా మా ప్లాట్లు గుంజుకొని మమ్మల్ని కొట్టి ఎలా కొడుతున్నారు. మేము వెళ్తే మటుకు మమ్మల్ని అస్సలు రాణిస్తలేరు. ఏమన్నా పిఎస్కి వెళ్తే మీ పేపర్లు కరెక్ట్ లేవు, వాళ్ళవే పేపర్లు కరెక్ట్ అంటారు. తిరిగి ఆస్ట్రికి వచ్చేసింది. మాకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఆడ మండలంకి వెళ్ళినా న్యాయం జరగలేదు. ఈడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాము, ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం అన్నదే జరగలేదు. మాకు అసలు మమ్మల్ని అయితే ఇక్కడ ఉంచుతూనే లేరు. అసలు బుర్కాలు వేసుకొని వస్తే మటుకు బుర్కలు ఇప్పి కొడతామంటున్నారు వాళ్ళు సార్. మళ్ళీ మేము ముస్లింలు ఏడికి వెళ్ళాలి? మాకు రాజ్యాంగంలో మాకు స్థానం లేదా ముస్లింలకి? అంబేద్కర్ సార్ అట్లనే అన్నారా? ముస్లింలు వద్దు, హిందువులే ఉండాలని. ఈడ ఏమైతే ఇదే మాట అంటాడు. తుర్కోలు ఈడ ఉండొద్దు, తుర్కోల్ని మేము ఎల్లగొట్టేస్తాము అని అంటాడు శశి పెళ్ళం. ఆ గల్లీలో వెళ్తే మటుకు కథం అదే మాట అంటాడు. రానియడు. ఒక్క నిమిషం ఒక్క కాల్ చేసి 30-40 మందిని పిలిపించుకుంటాడు. వాళ్ళ పేర్లు అయితే తెలియదు సార్. 4-5 అయితే తెలుసు. శశి, జన్నురాజు, ఆనంద్, యాహూబు వీళ్ళైతే పేర్లు తెలుసు. 20-40 మంది. మేము ఆడవాళ్ళం ఏడికల్లి వెళ్ళాలి సార్. వాళ్ళతో మేము గెలవగలుగుతామా? అస్సలు మాకు గెలవనిస్తలేదు. బుర్కాలు ఇప్పి కొడతాడంట. శశి అయితే ఖచ్చితంగా చెప్పాడు. శశి భార్య ఈ గల్లీలే సార్. ఆయన ఇల్లు కూడా చూపిస్తాను. అంబేద్కర్ ఫేజ్ 3 మా ఇంటి పక్కనే ఉంటాడు ఆయన. కాదు, ఇక్కడ కట్టుకొని ఈడే ఉంటున్నాడు సార్ ఇప్పుడు ఆయన. ఒక ప్లాట్ ఆయనకి ఇచ్చింది సార్. ప్లాట్ సూర్యనారాయణ రెడ్డి. ఆ కబ్జాలు అన్ని రాత్రి ఇల్లు కట్టాలి, కెమెరాలు పెట్టాలి, మనిషి రాగానే పట్టి కొట్టాలి. అదొక్కటే, ఏం లేదు. పేపర్లు వాళ్ళే ఉండవు. కరెక్ట్ డైరెక్ట్ చెప్తారు కూడా, మాకు పేపర్ లేవు, ఇది మాది. ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళని పిలిపి ముందు రావాలి.
మీరెవరిని చెప్పిర్రు మీకు రండి అంటే అది తర్వాత సంగతి. ముందుగా మీరైతే ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళు రావాలి ఇక్కడికి. మేము ఎవరు అంటారా ఇవన్నీ ఎవరు అంటారు? శశి వాళ్ళు పంపించిన మనుషులు, ఆయననే పంపిస్తాడు కానీ ఉండడు ఆయన అక్కడ చుట్టుముట్టు ఒక్క సెకండ్ లో వస్తాడు. ఒకవేళ ఎవరన్నా ఏదైనా ప్రాబ్లం అయితే ఒక్క సెకండ్ లో ఉరుకొస్తాడు ఆయన, కానీ అవపడాడు. ఆ చుట్టుపక్కల మాత్రం అవపడాడు. ఏదో ఒక మూలకు నిలబడి అన్ని చూస్తాడు. వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ పేరే చెప్తారు. కానీ మళ్ళీ ఎప్పుడన్నా అడిగినాం అనుకో నాకు వాళ్ళకు సంబంధమే లేదని క్లియర్ గా చెప్పేస్తాడు. ఆడ మళ్ళా చేసేదంతా ఆయన్నే కొడతాడు. మందులు ఎట్లా అంటే రౌడీని సినిమాలలో చూపిస్తాడు చూడు, సెకండ్ లో వచ్చినట్టు అట్లా వస్తారు. మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళని పెట్టిండు. పాత వాళ్ళని అందరినీ గుర్తుపట్టిన మేము అందరికి చెప్పినాం పోలీస్ స్టేషన్ లో అని. ఇప్పుడు కొత్త వాళ్ళని ఇంత పిల్లల కాడి నుంచే కావాలకు పెడతాడు. దీని విషయం పోలీసు వాళ్ళు ఏమంటారు? పోలీసు వాళ్ళు ఏం చెప్తారు, పెద్దలతో మీరు చెప్పుకోండి, వాళ్ళతో మీరు క్లియర్ చేయించుకోండి పంచాయతీ ఏందో. ఫస్ట్ ఇది మ్యాటర్ ఏందో క్లియర్ చేయించినాక ఈ గొడవకి రండి. ముందుగా ఈ ఫ్లాట్ లో గొడవ ఎందుకు క్లియర్ అయినాక ఏమి లేదు అసలు. దాని గురించి డిస్కషన్ కాదు కదా. ఎవరు కూడా ఇంట్లో చెప్పాడు. రక్తం చూస్తుంటే కూడా దేంతో కొట్టిరు, కడంతో కొట్టిరా, మా కెమెరాలో కనిపిస్తే దీని మీద యాక్షన్ తీసుకుంటాం, లేకుంటే మాకేం సంబంధం లేదు దానికి. మీరే ఎక్కడ పడ్డారు, ప్రతి ఒక్కటి కెమెరాలో కనిపిస్తే మేము యాక్షన్ తీసుకుంటాం. అయినా మీరు చూసుకోరు, మా దగ్గరికి ఎందుకు వస్తారు? ఇట్లా పోలీసు వాళ్ళ దగ్గర పోతే కొట్టినట్టు పోయినా కూడా ఎవరు యాక్షన్ తీసుకుంటలేరు. అంటే ఇప్పుడు జాగలు కొని మేము సచ్చటట్టు అవుతున్నాం. మేము కేసు ఎఫ్ఐఆర్ చేయమంటే కూడా చేస్తలేరు. కేసు పెడితే వాళ్ళకు మేము ఈ ప్లాట్ల మీద వచ్చిన వాళ్ళు కూడా ఏందని మేము ఎన్ని క్వశ్చన్స్ మేము అడుగుతున్నామో మా క్వశ్చన్స్ మాకే రివర్స్ అడుగుతారు. మేము ఏమంటా మాట్లాడతామో ఎన్ని ఇయర్స్ ముందు కొన్నామో అని చెప్తే దానికన్నా ఇంకా 2 ఇయర్ ముందే పేపర్లు తయారు చేసి మాకు చూపిస్తారు. పోలీస్ స్టేషన్ లో మేము ఏమంటూ లెటర్ ఇస్తాం కదా అది వాళ్ళు చూపిస్తారు. దానికి అగైనెస్ట్ గా మళ్ళీ మా మాటలు మాకే రివర్స్ మళ్ళీ కంప్లైంట్ చూపిస్తారు. ఏంది నోటకొచ్చి ఏది వస్తే అదే మాకేనా? ఏం డిఫరెంట్